పార్టీలోకి ఉడుం లెక్క వచ్చిండు సంజయ్. ఉడుంతో కలిసి సంసారం ఎలా చేస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నమని, అలాంటి చోట ఫిరాయింపులకు తావులేదని స్పష్టం చేశారు. తను ఇప్పటికే కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నానని చెబుతూనే తన సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేను పంపించేస్తేనే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. తాను తీసుకోబోయే నిర్ణయం రాజకీయబద్ధంగా ఉంటుందని, సమయమే అన్నిటికీ సమాధానం చెబుతుందని జీవన్ రెడ్డి కమెంట్ చేశారు. నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగం బద్ధంగా ఉంటుంది. తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏదైతుందో రాజ్యాంగం బద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపికైన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తున్నా. నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితో నువ్వు ఎక్కడ ఏ పార్టీ కథ ఏంది మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నా నాకు తెలియదు. నేను ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నాడే. ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? ఇలా మన ఒక 90% ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడుగులే ఖచ్చితంగా వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటున్నా, ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఆయన వాళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. స్టిల్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్ ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు ఇలాంటి సూచనలు తీసుకుంటారు. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతున్నాయి. అది ఇప్పుడు బంగారు రీజన్ చెప్పా కదా నేను. ఇప్పుడు చెప్పానే లేదా? పార్టీ వీడే అటువంటి ఆలోచనలకు ఏర్పడటానికి